కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న సంగతి మనందరూ తెలిసిందే. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చారో మీ అందరికీ తెలియదు కాదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఖచ్చితంగా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో 170 సీట్లకి 160 సీట్లతో ఖచ్చితంగా గెలిచిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా ప్రధాని గారిని కొట్టుబడి హనుమంతరావు గారి గురించి తెలియదు కాదు. ఆ రోజు పాపారావు గారికి వచ్చినప్పుడు ఎలక్షన్కి ఏ విధంగా కష్టపడి ఇక్కడ పనిచేసిన సంగతి కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి లక్ష్మి మంచి మెజార్టీతో ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చిందని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇంకొకసారి మనం గమనించాల్సింది ఏంటంటే జగన్ గారు ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి చోట కూడా ఒకే చెప్తా ఉన్నారు. అనుకున్నాడు నేను చేసినంతగా ఎవరు ఎక్కడ చేయలేదనే అబద్ధాన్ని కూడా నిజం చేసి చెప్తా ఉన్నాడు. మనందరం గమనిస్తూ ఉన్నాం. అమ్మఒడి ఇస్తా అని చెప్పాడు, ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఊరంతా తిరిగారు, రాష్ట్రం అంతా తిరిగారు, పాదయాత్ర చేస్తా జనాన్ని మోసం చేశారు. ఒకరికి ఇచ్చారు, ఒకరికి వదిలేశారు. 15,000 ఇస్తా అన్నారు, మళ్ళీ 13,000 చేశారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఇస్తా ఉన్నారు, దాన్ని 3 సంవత్సరాలు ఇచ్చేసి వదిలేశారు అనమాట. అదేవిధంగా 45 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వకపోగా 2,000 చేసిన పెన్షన్ మనం 200 నుంచి 2,000 చేస్తే ఆయన 2,000 నుంచి 3,000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. మీ అందరూ కూడా అది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అంటున్నాం. ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేరు చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు, ఎంతో మందిని వాళ్ళని హతమార్చాడు. ఇవాళ డాక్టర్ సుధాకర్ ఉన్నాడు. ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు పేద కుటుంబంలో పుట్టి ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు చదివించుకున్న సంగతి ఒక డాక్టర్గా ఎంత కష్టపడితే ఆ డాక్టర్ అయ్యాడో మనందరికి తెలియని విషయం కాదు. అలాంటి అతన్ని కరోనా టైంలో కేవలం మాస్కులు ఇవ్వండి, మేము పేషెంట్ల దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది, మీరు మాస్కులు ఇస్తే మాకు కానీ పేషెంట్లకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము వైద్యం మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పినందుకు అతన్ని పిచ్చోడి కింద చేసి చేతులు కట్టేసి రోడ్డు మీద పడేసి ఏ విధంగా అతన్ని చచ్చిపోవడానికి కారకులయ్యారో మీకు తెలియని విషయం కాదు. అదేవిధంగా ఒక ముస్లిం కుటుంబం కర్నూలులో ఏ విధంగా చనిపోయారో మన అందరికీ తెలుసు. అదేవిధంగా చీరాల్లో కిరణ్ అనే కుర్రాడు ఏ విధంగా చనిపోయాడో మనందరికీ తెలుసు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, అడుగడుగున ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా హతమార్చాలి, నాకు ఎదురు ఉండకూడదనే విధంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన జరిగిన సంగతి కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన పరిపాలన నాకు తెలిసి మనం ఎప్పుడు కూడా చూసి ఉండవు అనమాట. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి పనిచేస్తే ఇంకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇంకా కాంపిటీషన్ ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అనమాట. ఈ ముఖ్యమంత్రి అయితే గతంలో మనం చేసిన పనుల్ని పోలవరం కానీ రాజధాని కానీ ఇవన్నిటిని కూడా నిలిపేసేసి ఇబ్బంది పెట్టి వాళ్ళ రాజధానిని మన రాష్ట్రాన్ని తయారు చేశాడంటే మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పోలవరం దాదాపు కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు అందించే పోలవరం ప్రాజెక్టు 70% కట్టిస్తే దాన్ని సర్వనాశనం చేసేసి ఇవాళ అట్లానే వదిలేశారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గతంలో పక్కనున్న రాష్ట్రాలతో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్తో పోటీ పడే రాష్ట్రం ఇవాళ ఏ స్థాయికి దిగజారిపోయిందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు రేపు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మీ అందరూ కూడా చూసి ఉంటారు. ముఖ్యంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, అదేవిధంగా ఆర్టీసీ జిల్లా పరిధిలో ఆర్టీసీ ఛార్జీలు మనకు ఉచితంగా ఆర్టీసీ పోసి ఇవ్వటం కానీ, అదేవిధంగా అమ్మఒడి వాళ్ళు ఒకరికి ఇస్తే మనం ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికి ఇవ్వాలనేది ఇట్లా బీసీ చట్టం. ముఖ్యంగా బీసీలని ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బీసీలని హతమార్చడం కానీ, కొట్టడం కానీ, కేసులు పెట్టి ఇబ్బంది కానీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసిందనమాట. అందుకని మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టి బీసీకి చట్టం తీసుకొచ్చి బీసీలు అందరూ కూడా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకున్న సంగతి కూడా మనందరం కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు గతంలో మనం చేసాం. అన్నా క్యాంటీన్ ఇచ్చాము, విదేశీ విద్య చదువుకున్న పిల్లలకి విదేశాలు పోవడం కోసం విదేశీ విద్యకి 10 లక్షల రూపాయలు ఇచ్చాము, పెన్షన్ ఇచ్చాము, 200 నుంచి 2,000 రూపాయలు పెన్షన్ చేశాము.
ఇట్లా ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అయితే చాలా పెద్ద ఎత్తున చేశామన్నమాట. ఇవాళ ఆరోగ్యశ్రీకి కూడా అనారోగ్యం పట్టే స్థాయికి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళిందంటే దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈసారి సహకరించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలియని విషయం కాదు, దర్శిలో గత 5 సంవత్సరాల నుంచి మనం చాలా ఇబ్బందులు పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీ ఇంట్లో అమ్మాయిని పెట్టమని ప్రత్యేకంగా చెప్పడం వల్ల మా అమ్మాయి అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నా సరే నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి నేను చెప్పగానే ఎమ్మటే వచ్చి నిలబడింది. మీ అందరూ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా కుటుంబం మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మేము కూడా ఉన్నాను, అమ్మాయి ఉంది, అందరం ఉన్నాము. ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కూడా దళిత నియోజక ప్రజలకి ఎప్పుడు ఎల్లవేళ్ళ కూడా అండగా ఉంటాము. మేము ఒక్కసారి చేయబెట్టుకుంటే మేము చచ్చిందాక మీ చేతి వదలని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే నా దగ్గర కూడా ఇట్లానే గుళ్ళకమ్మ నేను బ్రిడ్జ్ ఉంటే ఖచ్చితంగా కట్టి మనం శంకుస్థాపన చేసి వాళ్ళకి అప్పచెబితే వాళ్ళు కట్టలేకపోయారు, డబ్బులు ఇవ్వట్లా, కట్టినా డబ్బులు ఇవ్వట్లా. రేపు అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఈ గ్రామానికి సంబంధించి బ్రిడ్జ్ అని చెప్తా ఉన్నారు, అదొకటి. ఇదే కాదు, ఏదున్నా సరే మేము మీకు అండగా ఉంటాము. మీరు మాకు కూడా మంచి మెజార్టీ తోటి మా అమ్మాయిని గెలిపించాలి. మేము తప్పకుండా ఏ పని సరే తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటాం.